ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇక్కడ దేవుడి వాక్యం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి మన హృదయం అనేది చాలా మోసకరమైనది. దానికి జబ్బు కూడా ఉంది మన హృదయానికి. కాబట్టి మనం చూసుకుంటే హృదయం అంటే ఏందనేది మనం చూసుకుంటే బైబిల్లో గ్రంథంలో హృదయము అనేది కేవలం రక్తాన్ని పంపు చేసే అవయవం కాదు. అది మనిషి ఆలోచనలకు, కోరికలకు, నిర్ణయాలకు కేంద్రం. కాబట్టి హృదయం అంటే ఇప్పుడు మనం చూసుకున్నాము. ఇంకా హృదయం అన్నిటికంటే మోసకరమైనది దాని గురించి మనం చూసుకుంటాము. దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దేవుడి వాక్యం చూసిన హవ్వ సాతాను మోసపూరిత మాటలు నమ్మి దేవుని ఆజ్ఞలను మీరితే జ్ఞానం వస్తుందని చెప్పి తన హృదయంలో ఆమె తప్పు చేయడం వల్ల పాపంలో పడిపోయింది. అదేవిధంగా మనం చూసుకుంటే దావీదు మహారాజు కూడా దేవునికి అయిష్టమైన కార్యం దావీదు చేసినట్టు మనం చూస్తున్నాము. ఒక క్షణంలో తన హృదయంలో కోరికలకు లొంగిపోయి బెత్షెబా విషయంలో ఘోరమైన పాపం చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మన హృదయం అనేది చాలా ఘోరమైన మోసకరమైనది. ప్రపంచంలో ఏదైనా మోసకరమైనది ఉంది అంటే అది నీలోనే ఉంది, అది నీ హృదయమే. కాబట్టి సర్వశక్తుడైన దేవుని వైపు ఆధారపడినప్పుడు, దేవుడిపై మన హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే మన హృదయం అనేది పవిత్రంగా, పరిశుద్ధంగా మారుతుంది. నీ హృదయము దేని చేత నింపబడుతున్నావు? దేవుడు నీ హృదయంలోకి రావాలనే ఆశ కలిగి ఉన్నాడు. నీ హృదయంలో వచ్చి నివాసం చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న చెత్తను తీసివేసి, చెత్త వల్ల హృదయంలో ఖాళీ లేకుండా చేస్తున్నావా? పాపం వల్ల నీ హృదయంలో ఖాళీ లేకుండా చేస్తున్నావా? నీ హృదయం పాపమును దూరం చేసుకో. నీ హృదయంలోకి ప్రభువుని ఆహ్వానించు. నీ హృదయంలోకి ప్రభువుని నివాసం స్థలంగా చేసుకో. నీ హృదయమే దేవుని ఆలయము. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మన హృదయమే దేవుని ఆలయము అని చెప్తుంది. కాబట్టి మన హృదయం అనేది దేవుని ఆలయంగా చేసుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనిషి తన సొంత హృదయాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నంత నిరాశలో ఉండిపోతున్నాడు. కాబట్టి మన సొంత హృదయం కూడా మనకు అంతు చెక్కుంటూ పోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడాలి ప్రతి విషయంలో, మన ఆలోచనల మీద కాదు, మన తలంపుల మీద కాదు, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క హృదయం మీద ఆధారపడాలి, దేవుని యొక్క నడిపింపుపై ఆధారపడాలి. కాబట్టి మనం చూసుకుంటే చెడు ఆలోచనతో, చెడు స్వభావంతో నిండిపోయి ఉన్నావా? నీ హృదయం అనేది దేవుడు పాదాలను పెట్టు, దేవుడికి స్థానమి, దేవుడి చేతికి అప్పచెప్పు. అప్పుడు మాత్రమే నీ హృదయము బాగు చేయబడుతుంది, నీ హృదయము పవిత్రపరచబడుతుంది. కాబట్టి నీ హృదయం అనేది దేవుడికి స్థానమి. నీ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానించు. నీ హృదయంలోనికి దేవుని చేత నడిపించబడే విధంగా కృప చూపించు. కాబట్టి దేవుని హృదయము మనలో ఉండాలంటే, దేవుని చిత్తానుసారంగా, దేవుని హృదయానుసారంగా మనం జీవించాలంటే, మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడి మీద నమ్మకం ఉంచుతామో, ఆయన బతిమలాడతామో, అప్పుడు మన హృదయం అనేది దేవుని హృదయంగా మారుతుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఆయన హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదన్నారు.
ఆ హృదయం అనేది బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి మా కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టారు ప్రభువా. నీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను, మీ హృదయానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.